స్వామి, నేను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నాకు కనబడేలా చెయ్యి స్వామి. ఏంటి, గర్భగుడిలోకి రాకుండా ఎంట్రీలోనే కోరికలు కోరుకుంటున్నాను అనుకుంటున్నావా? ఏం చేయను స్వామి, లవ్వు. నేను కోరబోయే కోరిక కొంచెం అయితే ఒక్కసారి విని చూడు స్వామి. నేను ప్రేమించిన అమ్మాయి వచ్చిన ఒళ్ళో పడిందంటే 100 గుంజలు తీస్తాను స్వామి. నేను అనుకోలేదండి, అనుకోగానే వస్తుందని. మా నాన్నమ్మ చెప్తూనే ఉంది, ఈ గుళ్ళో దేవుడు చాలా పవర్ఫుల్ అని, కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని. దేవుడున్నాడండి, దేవుడున్నాడు. ఏమండి మీరు? చంటినండి, అప్పుడే మర్చిపోయారా? అరే మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను? అవును, దేవుడేంటి మీరు కోరిన కోరికను నెరవేర్చేశాడు అన్నారు? అబ్బాయి ఏం లేదండి. నాతో చెప్పకూడదా? టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఎనీహౌ మీరు నన్ను మళ్ళీ సేవ్ చేశారు. మీరు గాని పట్టుకోకుండా ఉండుంటే కింద పడి నా తల పగిలుండేది. ఆ దేవుడు నన్ను మీకోసమే పుట్టించినట్టున్నాడండి. ఐ మీన్, మీరు ప్రమాదంలో ఉన్నప్పుడల్లా సేవ్ చేయడానికి నన్ను పుట్టించినట్టున్నాడు అంటున్నాను. మీరు భలే మాట్లాడతారండి. ఆ పల్లవి గుండములు కనిపిస్తే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను వైష్ణవి. నీకు అప్పుడప్పుడు మాత్రమే కలుస్తారు. మరి వాళ్ళిద్దరూ 24 గంటలు నా ఇంట్లోనే నా కళ్ళ ముందే ఉంటారు. నా పరిస్థితి ఏంటి? నేనెవరితో చెప్పుకోవాలి? ఆ ఇద్దరిని కాలేజ్ నుండి గెంటేస్తే నానా గొడవ చేసి మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు. మమ్మీని ఇన్సల్ట్ చేశారు. ప్రతిసారి ఆ గుండమ్మ వల్ల మమ్మీకి అవమానం ఎదురవుతూనే ఉంది. ఆ గుండె మా ఆంటీని డిస్టర్బ్ చేస్తుంటే ఆ పల్లవి ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ ఏమైంది? నా బర్త్డే అని చెప్పి నా కోసం చరణ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాయనా, మీ లవర్ అయిన ఈ అమ్మాయి పేరు మీద దేవుడి పూజ అద్భుతంగా జరిగింది. నేనే కాదు, చరణ్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు. దీని అంతటికి కారణం ఆ పల్లవియే. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు ఆంటీ. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అసలు ఆ పల్లవి కేవలం మీ ఇంట్లోకి కేర్ టేకర్ గానే వచ్చింది. అంతకు మించి ఏ రిలేషన్ లేదని చెప్తున్నారు. మరి గుండమ్మేంటి పల్లవికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? పల్లవి గుండమ్మని అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఏంటి ఈ రీజను? దానికి అదొక పిచ్చి. ఆ గుండమ్మ కూతుర్ని చిన్నప్పుడే హాస్పిటల్లో ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ పిల్లపోయిన రోజు ఈ పల్లవి పుట్టినరోజు ఒకటే అవటం, ఈ పల్లవి కూడా ఆ గుండమ్మలాగా రుబ్బురోల్లాగా ఉండటం, ఇవన్నీ బాగా సింక్ అయ్యి చేజారిపోయిన కూతుర్ని పల్లవిలో చూసుకుని మురిసిపోతుంది ఆ గుండమ్మ. ఓహో, ఆ గుండమ్మకి సెంటిమెంట్ రోజు పల్లవి పుట్టినరోజు ఈ రోజేనా? అయితే ఈరోజు గుండమ్మ లైఫ్లో మర్చిపోలేని రోజుని చేద్దాం. ఆ గుండమ్మని కొడితే పల్లవిని కొట్టినట్టే కాబట్టి ఈ గుడిలోనే గుండమ్మని చావు దెబ్బ కొట్టి అందరి ముందు తలెత్తుకోకుండా చేద్దాం. ఎలా ఆంటీ? కరెక్ట్ మమ్మీ, నువ్వు చెప్పింది చేస్తే మనం అనుకున్నది జరిగినట్టే.
పదండి. పద. ఏమైంది సాన్వి, దొరికిందా? లేదు మమ్మీ. ఇప్పుడు చెప్పండి, మా మీద అనుమానం మా అమ్మే దొంగతనం చేసింది అన్నారు కదా, ఇప్పుడు ఆ నెక్లెస్ లేదు కదా, ఇప్పుడేమంటారు? ఇదేంటి, మా కళ్ళ ముందే కదా శాన్విక గుండమ్మ బ్యాగ్లో నెక్లెస్ వేసింది, సడన్ గా ఇలా మాయమైపోయింది? తనని తోడు దొంగ అన్నారు, నన్ను దొంగని చేసి నా బ్యాగ్ చెక్ చేశారు. ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇప్పుడు చెప్పండి. చెప్పడానికి ఏముంది, మీరే చేశారేమోనని అనుకున్నాం, అలాగే అనుమానం పడ్డాం. కానీ నా నెక్లెస్ అయితే పోవటం నిజం. ఇక్కడ ఎవరో కొట్టేశారు. మమ్మీ, వెతుకుదాం పదండి. ఆగో,